చక్రవర్తులకు సంబంధించింది. అక్బర్ చక్రవర్తి గురించి మీకు తెలుసుగా. పరమత సహనం గల రాజు కాబట్టే హిందూ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కానీ కొడుకు ప్రేమించిన అమ్మాయిని మాత్రం సమాధి చేశాడు. ఆ విషయం కూడా పిల్లలకి చెప్పండి టీచర్. పుస్తకాల్లో ఉన్న పాఠాలు చెప్తేనే మా జీతాలు సరిగ్గా రావటం లేదు. ఇంకా అనవసరమైనవి ఎందుకమ్మా? అంతా అలా అనుకునే మా చరిత్రను తొక్కిపట్టారు. మీ చరిత్ర? ఎవరమ్మా నువ్వు? అంతా అనుకున్నట్టుగా జరిగుంటే అక్బర్ కోడలై ఉండేదాన్ని. అక్బర్ కోడలా? అంతేకాదు, హుమాయూన్కి మనవరాల్ని, నూర్జహాన్కి తోడికోడల్ని, షాజహాన్కి పిన్నిని, ఔరంగజేబుకి నాయనమ్మని అయి ఉండేదాన్ని. ఎస్, నేను సలీం ప్రియురాలు అనార్కలిని. అనార్ జహాపనా, అనార్ జహాపనా. ఇక నన్ను గుర్తించబేమోనని ఎంత కంగారు పడ్డాను తెలుసు. సారీ జహాపనా, నిన్న 7th క్లాస్ సోషల్ బుక్ చదివే వరకు నిన్ను గుర్తించలేకపోయాను. అనార్, అబ్బాజానే కాదు, అబ్బాజాన్ గారి అబ్బాజాన్ వచ్చినా మనల్ని విడదీయలేము. పిల్లలు, అనుమానం లేదు, 2 కేసులు పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చినట్టున్నాయి. పక్కకు పోదాం పదండ్రా. థ్యాంక్స్ జహాపనా. జహాపనా, నాతో చిన్న కోరిక తీరుస్తారా? ఒక్క కోరిక ఏమిటనార్? వరాలు అడుగు తీరుస్తాను. థ్యాంక్ యూ జహాపనా. ఆ ఆభరణాన్ని గుర్తించగలరా? గుర్తించలేకే? మన ప్రేమకు సమాధి కట్టిన కసాయి తండ్రివి. ఇవి నా తండ్రి యుద్ధ రంగాన వాడిన ఖడ్గ కవచాలంకారములు. ఇవి మా మొఘల్ వంశాధిపతుల వస్త్ర వజ్రాభరణములు. జహాపనా, మీకు నిజంగా నాపై ప్రేముంటే మీ అబ్బాజాన్ ఖడ్గము చేబూని మీ వంశాలంకారములైన ఆభరణములను నాకు కానుకగా ఇవ్వరా? ఆగండి! ఈ విలువైన కళాఖండాలు, ఈ వజ్రాభరణాలు మా సొంతం. వీటిని స్వాధీనం చేసుకునే హక్కు మాకుంది. ఎవడైనా దగ్గరకు వచ్చాడో తలలు తెగిపోతాయి. సీరియస్ గా చెప్తున్నాను, గవర్నమెంట్ సొమ్ము దోచుకోవడం పెద్ద నేరం. గవర్నమెంట్ సొమ్మా? మా మాసిన చొక్కాలు, మేం వాడేసిన బనీళ్లు, మేం వద్దనుకున్న కత్తులు, మేం వర్కర్స్ కి ఇచ్చిన చెప్పులు పోగు చేసి అద్దాల్లో పెట్టుకున్నంత మాత్రాన గవర్నమెంట్ సొమ్ము అయిపోతుందా? వెళ్ళి మీ గవర్నమెంట్ తో చెప్పండి, మా సొమ్ము మేము దాచుకోగలం, మాకు ఆ కెపాసిటీ ఉంది. అన్నా, ఇవ్వకోమన్నా. నువ్వు ఇంతకు ముందు కూడా నా మెళ్ళో చైన్ తెచ్చుకుని పారిపోయాడు సార్. పెద్ద తోపిడి దొంగ వీడు. పట్టుకురండి, పట్టుకురండి. ఇక లైఫ్ లో వాడు నీ దగ్గరికి రాడు. బీ హ్యాపీ. ఏంటి డల్ గా ఉన్నావు? మళ్ళీ ఆ సలీం వెంట పడ్డా?